వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటకకు తాబేళ్లను తరలిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. కటక్ వద్ద వాహనాన్ని డిఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 351 భారతీయ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను ఒడిశా అటవీ శాఖ అధికారులకు డిఆర్ఐ అధికారులు అప్పగించారు. 3 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ఎఫ్ఐఆర్ను రిలీజ్ చేశారు. ఒకప్పుడు మాజీ సీఎం రోసయ్యను 2 సార్లు అసెంబ్లీకి పంపిన నియోజకవర్గాలు చీరాల. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించిన నియోజకవర్గం చీరాల. 40 ఏళ్లలో మొదటిసారిగా కమ్మ కులస్తుడిని ఎమ్మెల్యే చేయమంటూ ఇంకో ప్రత్యేకత. అయితే ఆయన కాస్త గెలిచాక వైసీపీకి జై కొట్టి ఇప్పుడు కొడుకును బరిలోకి దింపుతున్నారు.